జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ లో చేరారో చెప్పాలన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. పార్టీ పరంగా వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎంత డబ్బు పంపిస్తున్నారో ప్రజలందరికీ తెలియాలి అన్నారు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లు ఏంది, వస్తున్నటువంటి రేట్లు ఏంది, కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది, నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవెళ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిర్రు, చేవెళ్ల పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిండ్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్కి జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమేం వెనకాడ తెలుసుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. అందరికీ తెలుసు, ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా, వెస్టర్న్ కన్స్ట్రక్షన్సా, సదరన్ కన్స్ట్రక్షన్సా, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి, సర్వే నెంబర్ 341లో ప్రభుత్వ భూములు ఎంత, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు, కడితే వస్తుంది ఎంత, అమ్ముతే వస్తుంది ఎంత, గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్లా చేతులు మారుతూ ఉన్నాయి, అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరిద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందారు బారాసా ప్రభుత్వంతో. నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆ ఎంపీ గారికే ఇచ్చారు. గుట్టలు వలగొట్టిరు, 25 ఫ్లోర్లు 28 ఫ్లోర్లు ఉంటే 33 ఫ్లోర్లు అయినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. గుట్టల్ని కొడతారా, గుడిని మింగుతారా, ఏఐసీసీకి ఉత్తరం రాస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయము అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మీరు చేస్తుంది ఏందనే చెప్పండి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిందనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతున్నారు.